గజం కేవలం 13,500 రూపాయలకి హైదరాబాద్ కి చేరువలో మీ సొంతింటి కలను నిజం చేసుకోండి శ్రీవాసవి ప్రాజెక్ట్స్ తో. వివరాలకు ఈ నెంబర్లకు కాల్ చేయండి. అమరావతిలో కాంక్రీట్ ఫెస్టివల్ ప్రారంభం కాబోతుంది. ఏదో జనరల్ గా సమ్మర్ కార్నివల్స్ ఇటువంటి వింటూ ఉంటాం, కానీ కాంక్రీట్ ఫెస్టివల్ ఏంటి అనుకుంటున్నారా? అమరావతిలో నిర్మాణం జరుగుతున్నటువంటి భవనాలకు సంబంధించి పెద్ద ఎత్తున కాంక్రీట్ ఫిల్లింగ్ వర్క్స్ ప్రారంభం కాబోతున్నాయి. అందుకే ఈ మాట ఉపయోగించాల్సి వచ్చింది. అందరికీ తెలుసు, హ్యాపీ నెస్ట్ అనేటువంటి ఒక పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అక్కడ రెసిడెన్షియల్ పర్పస్ బిల్డింగ్ కింద డెవలప్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. గతంలో ఆగిపోయింది అది, ఎందుకంటే చాలా మంది ఎన్ఆర్ఐల దగ్గర నుంచి అనేక మంది అందులో ఫ్లాట్స్ బుక్ చేసుకున్నారు. బట్ నిర్మాణం మొదలు కాకముందే ఆగిపోయింది. 930 కోట్ల అంచనా వ్యయంతో ఇప్పుడు మళ్ళీ నిర్మాణం ప్రారంభమైంది. దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ మొత్తం కూడా అయింది. మొత్తం 6 బ్లాకులు 12 బిల్డింగ్స్ రాబోతున్నాయి. అక్కడ 6 బ్లాకుల్లో నిర్మాణం జరగబోతుంది. సో 3 బ్లాకులకు సంబంధించి ఆల్రెడీ కాంక్రీట్ ఫిల్లింగ్ కంప్లీట్ అయిపోయి ఈ స్టేజ్ లో ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తే కనుక మొత్తం 14.5 ఎకరాల భూమి, దీనిలో 12 టవర్లు 18 అంతస్తులు చొప్పున రాబోతున్నాయి. డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్. ఎన్సిసి కంపెనీ దీని కాంట్రాక్ట్ సంస్థ అనమాట. సో ఇప్పుడు ఒక 3 బ్లాకులకి సంబంధించినటువంటి ఐరన్ ఫ్రేమ్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసి ఒకేసారి కాంక్రీట్ డంప్ చేయడానికి రెడీ అవుతుంది. కేవలం ఒక ప్రాజెక్ట్ దగ్గర కాంక్రీట్ డంప్ చేస్తే అది కాంక్రీట్ ఫెస్టివల్ ఎలా అవుతుంది అనుకుంటారా? అందుకని చెప్తున్నా. ఇది కాంట్రాక్ట్ సంస్థ వచ్చేసి దీనికి ఎన్సిసి. అలానే ఎన్సిసి సంస్థ మరొక నిర్మాణం కూడా చేస్తుంది. ఇది మొత్తం కూడా హ్యాపీ నెస్ట్ కి సంబంధించినటువంటి సైటే. చూస్తే ఎంత హడావుడిగా ఉంది, బ్లాక్ల వైజ్ గా నిర్మాణాల స్టాటస్. ఇదంతా కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్క్ ఎండార్స్మెంట్ జరిగిన తర్వాత గత 6 నెలల్లో వచ్చినటువంటి ప్రోగ్రెస్ అనమాట. సో అదే తరహాలో ఇప్పుడు ఎన్సిసి సంస్థ, ఇవన్నీ హ్యాపీనెస్ కి సంబంధించినటువంటి దృశ్యాలే. ఇదే ఎన్సిసి సంస్థ ఇప్పుడు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. దీనిలో హైకోర్టుకు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ కూడా ఈ సంస్థే చేస్తుంది. హైకోర్టుకు వచ్చేసరికి దాదాపు 42 ఎకరాల విస్తీర్ణంలో అది గ్రౌండ్ ప్లస్ బేస్మెంట్, గ్రౌండ్ ప్లస్ 7 ఫ్లోర్స్ బిల్డింగ్ కింద కట్టబోతున్నారు. దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయి. కాబట్టి దానిలో కూడా కాంక్రీట్ ఫ్రేమింగ్ వర్క్ మొత్తం ఒక ఫినిషింగ్ స్టేజ్కి వచ్చింది. ఐకానిక్ హైకోర్టు 55 మీటర్ల స్ట్రక్చర్ హైట్ 55 మీటర్లు, అలానే బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ 7 ఫ్లోర్స్, బిల్టప్ ఏరియా 20,32,000 చదరపు అడుగులు అనమాట. సో దీని మొత్తాన్ని కూడా ఈ స్టేప్ లో వస్తుంది. అమరావతి స్తూపం తరహా నమూనాతో ఇన్స్పైర్ చేసింది. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున కాంక్రీట్ వర్క్స్ కి రెడీ అవుతుంది. అంటే ఇవన్నీ కూడా రాఫ్ట్ ఫౌండేషన్స్ తరహాలో నిర్మిస్తున్నారు. కింద నుంచి చెమ్మ వచ్చినా కానీ భవనానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు రాఫ్ట్ ఫౌండేషన్ విధానాన్ని ఎంచుకున్నారు. కాబట్టి ఈ ఐరన్ ఫ్రేమింగ్ వర్క్ అంతా కంప్లీట్. ఇది అఫీషియల్ గా షేర్ చేసినటువంటిది. ఈ కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో, అంటే ఈ నెలాఖరు లోపు ఒకేసారి కాంక్రీట్ ఫిల్లింగ్ పెద్ద ఎత్తున అమరావతిలో ఉన్నటువంటి ప్రధాన భవనాల్లో జరగబోతుంది. దీని తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఏవైతే జిఐడి టవర్ దగ్గర నుంచి ఐకానిక్ బిల్డింగ్స్ అని చెప్పని మరో 4 టవర్లు, మొత్తం 5 టవర్లు నిర్మిస్తున్నారో అక్కడ కూడా ఐరన్ ఫ్రేమింగ్ వర్క్ అంతా కంప్లీట్ అవుతుంది. ఫినిషింగ్ స్టేజ్కి వచ్చింది. ఈ రోజు నుంచి చూసుకుంటే కనుక అక్కడ కాంక్రీట్ ఫిల్లింగ్ వర్క్ పెద్ద ఎత్తున చేపట్టబోతున్నారు. గతంలో గుర్తుండే ఉంటుంది, 2018 ఎండింగ్ లో ఒకేసారి రాఫ్ట్ ఫౌండేషన్స్ కి సంబంధించి అత్యధిక క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ తో ఫిల్లింగ్ చేసినందుకు గిన్నిస్ రికార్డు కూడా సాధించింది అమరావతి నిర్మాణ ప్రక్రియ. ఇప్పుడు ఆ దిశగానే మరోసారి ప్రణాళికలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. హైకోర్టు బిల్డింగ్ బేస్మెంట్, అలానే ఐకానిక్ భవనాలకు సంబంధించినటువంటి నిర్మాణ ప్రక్రియ, ప్రధానంగా అసెంబ్లీ భవనానికి సంబంధించినటువంటి బేస్మెంట్ వర్క్స్ కూడా ఇప్పుడు చాలా జోరుగా సాగుతున్నాయి. ఇవన్నీ మొదలు పెడితే ఒకేసారి కాంక్రీట్ ఫిల్లింగ్ పెద్ద ఎత్తున జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాంక్రీట్ వేసిన తర్వాత అది ఆరడానికి మళ్ళీ ఒక 3 రోజులు బ్రేక్ ఇచ్చినా కానీ మిగతా వర్క్స్ యథావిధిగా కొనసాగుతూ ఉంటాయి. దానికి తగ్గట్టుగానే ఐకానిక్ భవనాలకు సంబంధించి ఐరన్ బీమ్స్, ఎందుకంటే దానికి గ్రిడ్ స్ట్రక్చర్లో నిర్మాణం చేస్తున్నారు కాబట్టి ఐరన్ బీమ్స్ నిర్మించడానికి కావాల్సినటువంటి షెడ్ని అక్కడే ఒక 30 ఎకరాల స్థలాన్ని కేటాయించిన నేపథ్యంలో ముడి సరుకు మొత్తం అక్కడికి డంప్ కాబోతుంది. ఒకవైపు ఐరన్ ఫ్రేమ్స్ రెడీ అవ్వడము, వాటిని ఫిక్స్ చేసుకుంటూ వెళ్ళడం, ఫ్లోర్స్ వైజ్గా కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళడం అనేది ఐకానిక్ భవనాల విషయంలో జరుగుతుంది. హైకోర్టుకు సంబంధించి బేస్మెంట్ ఫిల్లింగ్ ప్రక్రియ కంప్లీట్ అయితే కనుక నెక్స్ట్ పైనుంచి ఐరన్ ఫ్రేమ్స్ కంప్లీట్ చేయడం, నిర్మాణ ప్రక్రియ ముందుకెళ్ళడం. ఇక బేస్మెంట్ దశ ఆల్మోస్ట్ గా కంప్లీట్ అవుతున్నటువంటి స్టేజ్ లో మరొక 3 మాత్రమే ఫౌండేషన్స్ లో కాంక్రీట్ ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది హ్యాపీనెస్ లో. సో ఆ పని కూడా కంప్లీట్ అయితే అంతస్తుల వారీగా నిర్మాణ ప్రక్రియ ముందుకు వెళ్తుంది. వచ్చే ఏడాది మళ్ళీ డిసెంబర్ నాటికి హై రైజ్ నిర్మాణాలను చూస్తాం. ఫినిష్డ్ నిర్మాణాలు కాకపోవచ్చు, అన్ఫినిష్డ్గా ఉండొచ్చు, కానీ ఎంతవరకు ఎత్తు నిర్మించాల్సినటువంటి అవసరం ఉందో దాదాపుగా ఆ నిర్మాణాలన్నీ కూడా
జరిగేటువంటి అవకాశం ఉంది. ఫినిషింగ్ వర్క్స్ దిశగా ఒక ఏడాదిలో అడుగులు వేసేటువంటి ఛాన్సెస్ ఉంది. ఐకానిక్ భవనాలకు సంబంధించి మాత్రం గడువు పెట్టుకున్నదే 2 ఏళ్ళు దాటుతుంది కాబట్టి వాటి ప్రక్రియ యథాతథంగా, ఎందుకంటే అవి ఒక్కొక్కటి 40 అంతస్తుల భవనాలు అవుతున్నాయి. 36 నుంచి 37 నుంచి 41 అంతస్తుల వరకు ప్రణాళికను సిద్ధం చేశారు కాబట్టి అవి జరగడానికి కొంత సమయం పట్టొచ్చు. కానీ హైకోర్టు భవనము, హ్యాపీనెస్ లాంటివి మాత్రం ఒక షేప్ రావడానికి అవకాశం ఉంటుంది ఒక ఏడాదిలో. ఈ కాంక్రీట్ ఫిల్లింగ్ వర్క్స్ స్టార్ట్ అయితే పెద్ద ఎత్తున పని పరుగులు పెట్టడానికి కూడా ఛాన్స్ ఉంటుందని ఇంజనీరింగ్ నిపుణులు చెప్తున్నారు.